హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 253. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసిన తర్వాతే స్టోరీని చదవండి. ఏడవకూడదు అని ముందే చెప్పాను. చూసావా ఏడిస్తే ఎలా అవుతుందో? దాన్ని తిట్టకూడదని నేను కూడా చెప్పాను కదా రుద్ర! ఎందుకురా ఎవ్వరు నా మాట వినరు అని కోడలు అలా ఏడుస్తూ ఉంటే విలవిలలాడిపోతారు మీనాక్షి గారు. ముందు డాక్టర్‌కి కాల్ చేయరా! లేకపోతే మనమే హాస్పిటల్‌కైనా వెళ్ళిపోదాం. బాలింతలకి అంతలా తలనొప్పి లేవకూడదు రుద్ర అని మీనాక్షి గారు కూడా కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకున్నారు. మీనాక్షి గారు గట్టిగా అరిచేసరికి మనవడు సమీర దగ్గర ఉండడంతో సుధా గారు కూడా పైకి వచ్చారు. భూమి, సమీర అప్పుడప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన శ్రావణి కూడా పైకి వెళ్ళేసరికి వేద ఏడుస్తూ కనిపిస్తుంది అందరికీ. వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా వేదకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్‌కి కాల్ చేయడంతో, "నేను ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను రుద్ర. వస్తున్నాను ఒక 10 నిమిషాల్లో" అని చెప్పి ఆవిడ చెప్పడంతో, "10 నిమిషాల్లో వస్తుందంట అమ్మా డాక్టర్" అని చెప్పాడు రుద్ర. రుద్ర వేద దగ్గరికి వెళ్దాం అనేసరికి సమీర చేతుల్లో ఉన్న కొడుకు ఏడుపు వినిపించి అటుగా చూశాడు రుద్ర. అప్పటినుండి లేస్తూ పడుకుంటున్నాడు బావగారు. ఆకలవుతుందేమో అని ఇకెవరు ఎత్తుకున్నా ఊరుకోలేదు. కొడుకు ఏడుపు వినిపించగానే తల ఫుల్లుగా నొప్పి లేస్తున్నా కూడా కొడుకు కోసం నొప్పిని పక్కకు పెట్టి ఇలా ఇవ్వత్తయ్యా వాడిని అని అడిగింది వేద. నువ్వేడుస్తూ వాడినెలా ఎత్తుకుంటావే? పర్లేదు మేమెత్తుకుంటాం అన్నారు. ఆకలవుతుందేమో అని చెప్పి తన కన్నీళ్లు తుడుచుకొని మరీ కొడుకుకి పాలు పడుతూ ఉంటుంది. అంతలోపే 10 నిమిషాలు అవ్వడం, కొడుకు ఇంకా పాలు తాగుతూ ఉండగానే డాక్టర్ గారు రావడంతో "ఏమైంది రుద్ర" అని అడిగారు ఆవిడ రావడమే. "తలనొప్పి అని ఏడుస్తుంది డాక్టర్. అమ్ తలనొప్పని ఏడుస్తుంది డాక్టర్ అమ్మ. కాస్త చూడు. అది బాగా నొప్పిలేస్తే గాని అంత ఏడవదు" అని చెప్పడంతో "మీరందరూ జరగండి" అని వేద కొడుకుకి పాలు పడుతుంటేనే సుధా గారు మనవడిని తీసుకోబోయారు. కానీ "పర్లేదు ఉండనివ్వండి పాలు తాగుతున్నాడు కదా" అని వేదని ఒకసారి చెక్ చేశారు. "ఏమైంది వేద? ఎందుకు తలనొప్పి లేస్తుంది? నిద్ర ఉండదు కరెక్టే కానీ మీరు కూడా చూసుకోవాలి కదా బాబుని. ఏడ్చావా ఏమైనా? ఇలాంటి సమయంలో ఏడవకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, కోపం పెంచుకోకూడదు. బీపీ పెరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని నీకు హాస్పిటల్‌లోనే చెప్పాను కదా! ఏమైంది?" అని ఆవిడ వేదని చెక్ చేస్తూ ఉంటే, "ఏడ్చింది డాక్టర్ అమ్మ ఉదయం. కాస్త అందుకే తలనొప్పి లేచినట్టుంది. బాబుని కూడా మేము కూడా చూసుకుంటున్నాం. కానీ ఎంతైనా పాల కోసం ఏడుస్తున్నాడు కదా! అందుకే మధ్య మధ్యలో నిద్రలేస్తుంది. అందుకే సరిగ్గా నిద్రపోవడం లేదు. నిద్ర సరిపోవడం లేదు" అని మీనాక్షి గారు చెప్తూ ఉంటారు. "ఎందుకు మనవడు రాగానే కోడల్ని ఏడిపిస్తున్నారా మీరు? చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను కదా! తనది నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా కాదు. ఎంత రిస్క్ ప్రెగ్నెన్సీనో తెలుసు కదా! కడుపుతో ఉన్నప్పుడే చూసుకుంటే అయిపోతుందా? బిడ్డ పుట్టాక చూసుకోనవసరం లేదా? పుట్టిన బిడ్డని చూసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? వాడికి కేరింగ్ అవసరమే కాదు అనడం లేదు. కానీ దానికి వందింతలు తల్లికి కూడా కేరింగ్ ఖచ్చితంగా ఉండాలి. రుద్ర, భార్యను నెగ్లెక్ట్ చేస్తున్నావా కొడుకు పుట్టగానే? నీ విషయంలో తప్ప తను ఏ విషయంలో ఏడవదు అని నాకు తెలుసులే. కాస్త జాగ్రత్తగా చూసుకో. ఏం పర్లేదు" అని చెప్పి ఆవిడ ఇంజెక్షన్ చేయబోతే వద్దు అని మళ్ళీ ఏడ్చింది వేద. "త్వరగా తగ్గిపోవాలి అంటే వేసుకో వేద, ఏం పర్లేదు" అని చెప్పి వేదని పడుకోబెట్టి వేద నడుముకి ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్స్ కూడా రాసి, "ఇవి తీసుకురా రుద్ర, అలాగే టైంకి ఎయ్యాలో అవి ఏ టైంకి వేయాలో అని చెప్పి జాగ్రత్త. కాస్త టీ పెట్టివ్వండి మీనాక్షి గారు, షుగర్ తక్కువ వేసి ఇవ్వండి. మరి తాగమని అన్నాను కదా అని డైలీ ఇవ్వకండి. పాలు ఇవ్వండి వేడి వేడిగా, పౌడర్ ఇచ్చాను కదా అది కలిపి ఇవ్వండి. ఇప్పుడు మాత్రం కాస్త టీ ఇవ్వండి, తలనొప్పి ఎక్కువగా ఉంది. ఇంజెక్షన్ వేశాను కదా"
తక్కువైపోతుంది. రుద్ర అవి కూడా టాబ్లెట్స్ తెప్పించి ఇప్పుడు వేయి. మళ్ళీ రాకుండా ఉంటుంది. ఎందుకైనా మంచిది కొన్ని టాబ్లెట్స్ దగ్గర పెట్టుకోండి. ఇలా ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు పనికి వస్తాయి కానీ, మరీ ఎక్కువ కూడా యూజ్ చేయొద్దు అని చెప్పి చిన్నోడిని కూడా బెడ్ మీద వేసి, చిన్నోడిని కూడా ఒకసారి చెక్ చేసి, "అంతా బానే ఉన్నాడు మీనాక్షి గారు మీ మనవడు. సిరప్స్ కంటిన్యూ చేయండి ఇప్పటివి" అని కాసేపు వేదాతో మాట్లాడి, వేదాతో పాటుగా ఆవిడ కూడా టీ తాగాక ఇక వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వెళ్ళిపోయాక ఇక తలనొప్పి తగ్గేలాగా వేద తలకి కూడా గట్టిగా కట్టుకట్టి, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా నువ్వెలా ఉన్నావో అర్థం చేసుకో. ఊరికే అందరి మీద ఎగరడం కాదు. ఇప్పుడు చిన్నపిల్లవి కాదు నువ్వు. నీకు చెప్పడానికి ఒక బిడ్డకి తల్లివి కూడా. ఇంకా అలాంటి వేషాలు వేస్తాను అంటే ఎలానే? పైగా ఒక్క మాట కూడా అననివ్వరు నిన్ను ఈ ఇంట్లో. నీ మరుదులు, నీ అత్త, మామ, నీ భర్త. నా బిడ్డను ఒక్క మాట అన్నా కూడా నా మీదకే ఎగురుకుంటూ వస్తారు కానీ, తల్లిగా చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికైనా ఒక తల్లిలాగా ప్రవర్తించు గానీ, చిన్నపిల్లలా అల్లరి చేస్తే మాత్రం ఎలా ఉన్నావని కూడా చూడను వేద. దెబ్బలు తింటావు ఈ అమ్మతో. చిన్నప్పటి నుండి దెబ్బలు పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం పడతావు ఖచ్చితంగా. అనవసరంగా ఆరోగ్యం మీదకి తెచ్చుకొని అందరినీ కంగారు పెట్టకు. నీ మీద ప్రాణాలు పెట్టేసుకున్నారు ఇంట్లో. వాడు కనీసం చిన్నోడి మొహమైనా చూడు. అంతేగాని అన్నింటికి ఎగరకు. చిన్నోడిని మేము తీసుకెళ్తున్నాం. కాస్త ప్రశాంతంగా అన్నీ వదిలేసి మర్చిపోయి నిద్రపో. ఊరికే చిన్న పిల్లల్లాగా అలగకు అని మనవడిని ఎత్తుకొని సుధాగారు సైలెంట్‌గా కిందికి వెళ్ళిపోవడంతో, ఇంకా ఎవరైనా కదిలిస్తే ఏడ్చేలాగా ఉంది అని చెప్పి ఎవరు ఆమెతో మాట్లాడకుండానే కిందికి వెళ్ళిపోయారు. మీనాక్షి గారు కొడుకుకి సైగ చేసి, "దాన్ని చూస్తూ ఉండు" అని చెప్పి ఆవిడ కూడా కిందికి వెళ్ళిపోవడంతో, అందరూ నన్ను అనేవాళ్ళే అని చెప్పి మెల్లిగా సైడ్‌కి పడుకొని బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది వేద. రుద్ర వర్క్‌లో ఉన్నా కూడా అది పక్కన పెట్టేసి వచ్చి మెల్లిగా భార్య బ్లాంకెట్‌లో దూరాడు. ఇప్పుడేమైనా అంటే ఇంకా ఎంత చేస్తారో అని సైలెంట్‌గా రుద్ర వచ్చి పడుకున్నా కూడా ఏమీ అనకుండా సైలెంట్‌గా పడుకుంటుంది వేద. ముందుగా ఆమె కడుపు మీద వేసిన చెయ్యి మెల్లిగా పైకి తీసుకువెళ్తూ ఉంటే వద్దు అని ఏడుస్తుందేమో అని అనుకున్నాడు. కానీ అసలు అతడిని ఏమీ అనకుండా, అతడి చెయ్యి నెట్టేయకుండా సైలెంట్‌గా ఉండడంతో మెల్లిగా అతడి చేతిని ఆమె ఎద మీద నుండి తీసుకెళ్తున్నా కూడా ఆమె సైలెంట్‌గా ఉండడంతో బాగానే గట్టిగా బెట్టుగా ఉంది కదా అని ఆమె పెదవులు లాగి, ఆ తర్వాత ఆమె బుగ్గలు లాగేసరికి ఆమె బుగ్గల మీద వెచ్చగా ఆమె కన్నీటి తడి అతడికి తాకింది. ఆమె సైలెంట్‌గా ఏడుస్తుంది అని అర్థమై మెల్లిగా ఆమెను ఎత్తుకున్నట్టే అతడి వైపుకి తిప్పుకున్నాడు రుద్ర. అయినా కూడా అతడిని చూడట్లేదు వేద. వేరే వైపుకు తిరగాలి అని చూసింది. కానీ ఆమెను అతడు గట్టిగా చుట్టుకొని, "దీనికే ఎవరైనా ఏడుస్తారా చెప్పు? తలనొప్పి ఇంకా తగ్గలేదా?" అని చాలా లాలనగా అడిగాడు రుద్ర మరదలి బుగ్గ మీద చేయి వేసి. అయినా ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి ఇటు చూడు అని చాలా స్మూత్‌గా పిలుస్తూ ఉంటే అస్సలు చూడట్లేదు వేద. మెల్లిగా ఆమె పెదవులపై ముద్దు పెట్టినా కూడా రియాక్ట్ అవ్వకపోవడంతో, "నువ్విలా ఉంటే నాకు తిక్కలేస్తుంది. నాకు పిచ్చెక్కించకే, ఏడవకే" అని ఆమెను హత్తుకోవడంతో అతడి ఎద మీద పడుకొని అలాగే సైలెంట్‌గా నిద్రపోయింది ఏడుస్తూ. ఇక ఇంజెక్షన్‌కి నిద్రపోయింది అని చెప్పి రుద్రకి కూడా వర్క్ చేయాలి అనిపించక భార్యని అలాగే పడుకోబెట్టుకొని సైలెంట్‌గా ఉన్నాడు రుద్ర. అతడికి నిద్ర రాకపోవడంతో వేద, వేదాని చూస్తూనే గడిపేశాడు. 2 గంటల తర్వాత ఆమెకు వాష్‌రూమ్ అవసరమై మెలకువ రాగానే అతడి మీద నుండి లేస్తూ ఉంటే, "ఇలా చూడు దక్ష" అని పిలిచాడు రుద్ర. మెల్లిగా అతడి వైపు చూడడంతో, "పెయిన్ తగ్గిందా?" అని అడిగాడు. తగ్గింది అన్నట్టుగా తల ఊపింది. "పడుకో మరి ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే
వాష్‌రూమ్ అని చూపించగానే మెల్లిగా ఆమెను ఎత్తుకొని వెళ్ళి అతడే వాష్‌రూమ్‌లో దింపేసి, అతడు బాడీ స్ట్రెచ్ చేస్తూ కొన్ని వాటర్ తాగేసి మళ్ళీ డోర్ ఓపెన్ అవ్వడంతో ఆమెను ఎత్తుకున్నాడు. నేను నడుస్తాను అన్నా కానీ ఆమెను దించకుండా ఆమెనెత్తుకెళ్ళి సోఫాలో కూర్చొని ఇంకా కోపం తగ్గలేదా అని ఆమె ముక్కును కొరుకుతూ అడిగాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.